నమస్తే వీధిని స్వాగతం. లక్ష్యం సమాజ హితం. కాంగ్రెస్ పార్టీ కూడా జిహెచ్ఎంసీలో ఖచ్చితంగా మేము మేయర్ గెలుస్తాము, మా యొక్క డెవలప్మెంట్ పనులు చూపెడతాము, టీఆర్ఎస్ పార్టీ చేసింది శూన్యము, మేము ఖచ్చితంగా కూడా బ్యాలెట్ ఈసారి ఉంది కనుక ట్యాంపరింగ్ చేసే అవకాశం కూడా లేదు, మా సత్తా చాటుతామని ముందుకెళ్తుంది. ప్రస్తుతం మరి మేడ్చల్ మల్కజ్గిరి నియోజకవర్గం ఇన్ఛార్జి కుణశిరిశైలం గౌడ్ మరి తన పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరినీ కూడా కొత్త నియామకాలు చేస్తూ ప్రెసిడెంట్లను కూడా ఎన్నుకున్నారు. మరి ఈరోజు ప్రస్తుతం బాలనగర్గా రెండోసారి ప్రెసిడెంట్ ఎన్నికైనటువంటి ఎడ్ల ప్రభాకర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. తన నివాసంలో తనతో ముచ్చటిద్దాం. నమస్తే అండి. మొత్తం మీద కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. ఒక పర్యాయం అయిపోయింది 5 సంవత్సరాల్లో. ఒకే కార్పొరేటర్ స్థాయి ర్యాంక్ అన్నమాట ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి అధ్యక్షుడికి. ఈ 5 సంవత్సరాలు ఎలా గడిచినాయి మీకు? 5 సంవత్సరాలు అంటే మన ప్రజలు గ్రహిస్తున్నారు. 5 సంవత్సరాలతో ఏమేమైతే డెవలప్మెంట్ చేశారో అందరూ ప్రజలు గ్రహిస్తున్నారు. డబల్ బెడ్రూమ్ అనేది, ఆ డబల్ బెడ్రూమ్ ఎక్కడ ఏ ఏరియాలో చేసిరో ఆ ఎవరికి వచ్చినది తెలియదు. ఖాళీ బాలనార్ డివిజన్లో ఒక చిత్తారామ బస్సులో నర్సాపూర్ చౌరస్తా దగ్గర ఖాళీ ఉన్న స్థానికులే డబల్ బెడ్రూమ్ కట్టించినారు తప్ప కూట్పల్లి కాన్స్టెన్సీలో ఎక్కడ కన్స్ట్రక్షన్ అయింది, ఎవరికి వచ్చినది అది ఎవరికి తెలియదు, ఎవరికి రాలేదు అవి. మొత్తం చూస్తే మేమే ముసలోళ్ళకు పింఛన్ ఇస్తున్నాము, యువకులకు కూడా రాబోయే రోజులలో పింఛన్ ఇస్తాము, సీసీ రోడ్లు మేమే వేసాము, నీళ్లు మేమే తాపుతున్నాము, బస్తీ దవాఖానా మేమే పెట్టిస్తున్నాము, పుట్టిన కాంచి స్టార్ట్ చేస్తే పండు ముసల వరకు మేమే చేస్తున్నాం అంటారు. దీన్ని మీరు అంగీకరిస్తారా? మేము ఇచ్చాము. ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు ప్రజలకు ఆరోగ్యశ్రీ అంటే ఎంతో మేలు జరిగిందంటే గుండె ఆపరేషన్ చేసుకోనికి పేద ప్రజల దగ్గర డబ్బులు లేకుంటే కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం ఎన్నో పథకాలు తెచ్చుకొచ్చింది. ఈరోజు ఆరోగ్యశ్రీలో ఎన్నో మన అందులో జబ్బుల కోసము ఆరోగ్యశ్రీ మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినది. అలాగే విధంగా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, రైతులకు రుణబంధు మాఫీ కానీ, వన్ టైం సెటిల్మెంట్ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోగలగాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దాదాపు ఎన్నో ఏళ్ళు పరిపాలించినది. ఆ రోజు నీళ్ళు వచ్చినాయి, రోడ్లు ఉన్నాయి, ఆ రోజు ఇండ్లు వచ్చినాయి, గుడిసెలు వేసినారు, వాళ్ళకి పట్టాలు ఇప్పించినాం, అన్ని ఇప్పించినాం. ఈరోజు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇయ్యనికి దాదాపు 6 ఏళ్ళు 7 ఏళ్ళు గడుస్తుందని ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేకపోతున్నారు. ఒక రేషన్ కార్డు పర్మనెంట్గా వాళ్ళ ఫోటోతో సహా ఫ్యామిలీతో ఫోటోతో సహా ఇవ్వలేకపోతున్నారు. అంటే అదొక సిగ్గు చేయడం నేను చెప్తున్నాను. మనం సంకలు ఎదుకొని మస్తు చెప్పొచ్చు కానీ చేస్తే తెలుస్తుంది అనమాట. చేస్తేనే ఏదైనా ప్రభుత్వం కోసం ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నాడు. దాని విషయంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు మన దళితులు ఉన్నారు, మళ్ళీ ఎందుకు ప్రశ్నించలేరు అని నేను ముఖాసూటిగా అడుగుతున్నాను. ఈరోజు నాగార్జున సాగర్ 2 పైప్ లైన్లు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు హైదరాబాద్లో తెలంగాణలో దాదాపు మంచినీరు తాగుతున్నారు ప్రజలు అంటే అది కాంగ్రెస్ హయాంలోనని నేను చెప్తున్నా. ఈరోజు సంకలు ఎదుకొని మన 6-7 ఏళ్ళు గడుస్తున్న చిన్నపాటి వర్షానికి కూడా మన హైదరాబాద్ ఎలా అయితే వాటర్ నీళ్ళలో తేలుతుందో ప్రజలందరూ గమనిస్తున్నారు. అయితే బాలనగర్ అనగానే మొత్తం కూడా అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ చిన్న మినీ ఇండియా అనుకోవచ్చు. ఇక్కడ కార్మికులు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళని మీరు పలకరించే సహాయం కానీ ఈ కరోనా సమయంలో ఎలాంటి సహకారాలు అందించారు? కరోనా సమయంలో దాదాపు నెల రోజుల పాటు మన ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి ఉన్న మన వలస కార్మికులకు రోజు నిత్యం అన్నదానం చేయడం జరిగింది. మళ్ళీ అదేవిధంగా బియ్యం పంపిణీ దాదాపు 20 క్వింటాల బియ్యం పంపిణీ కార్యక్రమం చేయడానికి, కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది, అన్నదాన కార్యక్రమం చేయడానికి. కానీ మీ ప్రజలందరినీ ఫేరస్గూడలో కానీ, బాణా డివిజన్లో కానీ మీరందరూ అడిగి తెలుసుకోవచ్చు. మన కార్పొరేటర్ గారు ఏ విధంగా సాయం చేసినారో. మళ్ళీ మేము అధ్యక్షులం కాంగ్రెస్ పార్టీ ఈరోజు లాక్డౌన్ సమయంలో ప్రజలందరూ ఇబ్బంది పడుతుంటే ముందుకు వచ్చిన పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ. ప్రజలలో తిరిగి ప్రజలకు ఏమైతే అందుబాటులో కావాలో అవన్నీ అందించిన పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ అని నేను గంట పదంగా చెప్తున్నాను. మీరు కూడా బాలనార్ డివిజన్లో మన కార్పొరేటర్ గారు ఏ విధంగా సాయం చేశారో మీరందరూ అడిగి తెలుసుకోవాలని కోరుతున్నాను. అయితే కార్పొరేటర్ మొత్తం మీద మేము ఎప్పుడు ప్రజలలో ఉంటున్నాము, నిత్యం తీరిక లేకుండా ప్రజల మధ్యలో ఉంటున్నామని చెప్పుకొస్తున్నారు కదా, దీన్ని ఎలా చూడాలి? తీరిక లేకుంటే ఏంటండి, ఇప్పుడు ఎక్కడ పోయినా ఆయనకు వ్యతిరేకతనే ఎదురవుతున్నది. ప్రజలందరూ నిలదీస్తున్నారు ఆయన. ఇన్ని రోజులు నీకు తెలియని 5 ఏళ్లలో ఇప్పుడు వచ్చి నువ్వు మళ్ళీ ఓట్లాడుతావు అంటే మాతోటి తప్పు అయిపోయినదని చెప్తున్న రోజులు ఉన్నాయి అవి. ఇప్పుడు మేము మళ్ళీ చేస్తామని అంటున్నా ఇప్పుడు. అంటే 5 ఏళ్ళ వరకు ఎక్కడ పోయిందో తెలియదు. 5 ఏళ్ళు ఇప్పుడు కొత్తగా ఏం చేసింది ఏం లేదు. ఆయన బస్తీ దవాఖానే మేము పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించినాం. ఈ బస్తీ దవాఖానా పెడితే చిన్న దగ్గు జ్వరానికి పోతే కానీ మేము గుండె ఆపరేషన్ చేయించినాం. మంచి రోగాలకు ఆరోగ్యశ్రీ మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన రోజులు ఉన్నాయి అవి. కరోనా సమయంలో ప్రభుత్వం చాలా చేసింది అంటుంది, నిజమైనా మీరు అంగీకరిస్తారా? దీని మీద ఎలా గలమెత్తారు? కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్క టీఆర్ఎస్ నాయకులు ప్రజలలో తిరిగినట్టు చూపియండి.
కేటీఆర్ గారు తిరిగిర్రా, ముఖ్యమంత్రి గారు తిరిగిర్రా, మంత్రులు తిరిగిర్రా, కార్పొరేటర్ తిరిగిర్రా? చూపించండి, మేము దానికి సవాల్ చేస్తాం కాంగ్రెస్ పార్టీ తరఫున. పెద్ద పెద్ద హాస్పిటల్లో మరి సామాన్యుడికి చాలా దోసుకున్న సందర్భాలు కూడా చూస్తూనే ఉన్నాం మనం. దీని మీద గలం ఇప్పారా మీరు? మరి రాబోయే రోజులలో ఈ యొక్క విషయాన్ని ఎట్లా లేవనెత్తారు? ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏపీ ఇప్పుడు సపరేట్ అయినది. సపరేట్ అయినప్పుడు ఆ ప్రభుత్వం ఏమో కరోనాది మన ఆరోగ్యశ్రీలో చేర్చాడు. మరి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చేర్చలేరు? తెలంగాణలో ప్రజలు లేరా? మళ్ళీ ఓన్లీ ఏపీలోని ప్రజలు ఉన్నారా? మళ్ళీ మన తెలంగాణలో ప్రజలందరికీ కరోనా వస్తున్నది కదా, మన ప్రభుత్వమే కదా. ప్రభుత్వం ఆదుకుంటేనే కదా ప్రజలందరూ సస్యశ్యామలంగా ఉంటారు. ఈ చిన్న చిన్న ఈ కరోనా దిక్కెళ్ళి వేల లక్షల రూపాయల ఈ హాస్పిటల్ దోచుకుంటుంటే దానికి ప్రభుత్వం కనబడటం లేదా? ఈటల రాజేందర్ గారు ఇప్పుడు మెడికల్ మినిస్టర్ ఉన్నారు, మా అతనికి కనబడతలేదా అంటున్నా. ఎందుకంటే ఈ చిన్న చిన్న ఈ ఒక కరోనా దిక్కెళ్ళి ఎంతోమంది చనిపోయినారు, ఆ ప్రభుత్వం బి చూపిస్తలేరు, అడపా చూపిస్తున్నారు, అన్ని డూడుపు లెక్కలు చూపించి ఈ కళ్ళు కప్పుతున్నారు ప్రజలకు. ఎల్ఆర్ఎస్ కూడా తీసుకొచ్చింది. మరి ఎల్ఆర్ఎస్ వల్ల మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతి చోట ధర్నాలు కూడా చేస్తున్నారు. మరి నిజంగా ప్రజలకు నష్టం వాటిల్తుంది దీనివల్ల? ప్రజలు ఇప్పుడు తినడానికే తినలేదండి. ఎల్ఆర్ఎస్ ఏడికలు కట్టుకుంటారు. లాక్డౌన్ అయ్యి ప్రజలందరూ ఇబ్బందికరంగా ఉన్నారు. బయటికి రావాలన్నా ఒక ఉద్యోగం చేసుకొని తినాలంటే ఒక పూట పస్తులుండి తింటున్న రోజులు ఉన్నాయి. ఈరోజు ఉద్యోగాలు చాలా మందిని ఉద్యోగాలు తీసేశారు. దాని మీద మనం స్పందిస్తున్నా మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం స్పందిస్తలేరు. చేస్తే చేయండి, లేకుంటే లేదానికి ఇదని ఉన్నది. కానీ దాని తప్ప ఈ ఏం చేసింది ఏమి లేదు. మన కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజులలో గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ మేయర్ కైవసం ఖచ్చితంగా చేసుకుంటుంది. అప్పుడు ప్రజలందరూ ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కోరుతున్నాను. అయితే ప్రతిపక్షం వాళ్ళని ప్రభుత్వం వాళ్ళు అసలు కాంగ్రెస్ పార్టీలో లీడర్లు ఎక్కువ కానీ ప్రజలే లేరు, ప్రజల ఆదరణ లేదంటారు కదా. దీన్ని ఎలా మీరు తిప్పికొడతారు? దీన్ని ఎలా అస్త్రంగా మలుచుకుంటారు? ప్రజలందరికీ తెలుసు అండి, లీడర్లు కాంగ్రెస్ పార్టీలో అందరికీ మేము స్వచ్ఛిస్తాము. టీఆర్ఎస్ పార్టీలో ఏమైతే ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టే అర్హత ఉన్నదని నేను అడుగుతున్నా. వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ మాకు సోనియా గాంధీ గారు ఢిల్లీలో ఉన్నారు, ఢిల్లీకెళ్ళే కదా తెలంగాణ ఇస్తే వచ్చినది. ఈడ అందరూ మాట్లాడతారు, ప్రజల కోసం మాట్లాడతారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కానీ జనార్దన్ రెడ్డి స్వర్గీయ కాంగ్రెస్ పార్టీలతో కొట్లాడి కాంగ్రెస్ పార్టీల పేద ప్రజలకు ఎన్నో పనులు చేసింది. పార్టీలో ఉండి కొట్లాడి పేద ప్రజలకు పనులు చేసిన రోజులు ఉన్నాయి. ఆ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో ఏ నాయకుడైనా స్వచ్ఛందంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టే అర్హత ఉన్నదా, దమ్ము ధైర్యం ఉందా అని అడగమంటున్నాను నేను. అయితే గత 2014 నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అయితే కొంతమంది కార్పొరేటర్లు కూడా పార్టీ జంప్ చేయడం జరుగుతుంది. మరి ఈసారి కూడా మరి ఈ నియమాన్ని మీరు ఎలా చేస్తారు? కార్పొరేటర్ టికెట్లు ఇచ్చేటప్పుడు మీ యొక్క అంశం ఎలా ఉండబోతుంది? ఇప్పుడు గతంలో 2014లో కాంగ్రెస్లో గెలిచిన నాయకులు అందరూ టీఆర్ఎస్ పార్టీలో వెళ్ళారు, అది వాస్తవం. వాళ్లకు మనకు ఏ పార్టీ మనకు ఈరోజు డయాస్ ఇచ్చినది, ఏ పార్టీ రాజకీయంగా నేను ఎదిగినాను, నా ఏ పార్టీ నన్ను గుర్తించినది అని వాళ్ళు గ్రహించాలి. ఈరోజు అధికారం ఉన్న పార్టీలో వెళ్ళిన తర్వాత ఎవరైనా మాట్లాడుతుర్రా? మైక్ ముందుకు వచ్చేప్పుడు మాట్లాడిరా? సబితా ఇంద్రారెడ్డి గారు కానీ మా దానం నాగేంద్ర కానీ ఎంతోమంది నాయకులను కాంగ్రెస్ పార్టీ తయారు చేసింది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మన కాంగ్రెస్ పార్టీ అని అన్న తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశంలో దాదాపు 10 నుంచి 20 మంది దాకా అందులో వెళ్ళినారు. ఈరోజు ఎవరు అండి జెండా పట్టుకొని తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు? ఈరోజు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ అమ్మ. ఆ రోజులలో ఎంతోమంది మన కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో సోనియా గాంధీ గారితో మంతనాలు జరిపారు. సొరిగా జయపాల్ రెడ్డి అన్న గారివి ఎంతో ముఖ్యమైన పాత్ర ఉంది తెలంగాణలో. సత్యనారాయణ గారు ఉన్నది, ఎంతోమంది ఉన్న పొన్నం ప్రభాకర్ అంతా ఢిల్లీలో కూర్చొని సోనియా గాంధీ గారితో మాట్లాడి చర్చించి ఈరోజు తెలంగాణ బిడ్డలు దాదాపు 1500 నుంచి 1600 మంది బలిగా ఉన్నారమ్మా. ఇది ఇంకా ఉంటే ఇంకెక్క చాలా చనిపోయి ఉన్నది. కానీ మీరు ఎంబడే తెలంగాణ ప్రకటిస్తే బాగుంటుందని మన సోనియా గాంధీ గారి దగ్గర మన కాంగ్రెస్ నాయకులు వినపించుకుంటే అనేది. ఆ రోజు ఎంతమంది ఉండంటే ఒక్క ఎంపీ, 2 ఎంపీలు ఉంటే, ఒక విజయశాంతి గారు, కేసీఆర్ గారు. అప్పుడు కేసీఆర్ గారివి కాంగ్రెస్ ప్రభుత్వంలో మినిస్టర్గా అనుభవించారు, అది గుర్తులేదా? మా తెలంగాణ వచ్చిన వెంటనే నేను విలీనం చేస్తా అన్నాడు పార్టీని, మా ఎందుకు చేయలేడు? ఇప్పటి వరకు కూడా ప్రజలలో కూడా చాలా చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన కార్పొరేటర్ అయితే ఏది వేసినా కూడా పార్టీ మారుతారు కదా, మరి వాళ్ళకి వేయటం కొంచెం ఇబ్బందికరంగానే అంటారు. దీన్ని మరి ఈ ఎన్నికల్లో తుడిపేస్తారా మీరు? ఈ ఎన్నికలలో ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుస్తారు, ఖచ్చితంగా మేయర్ సీటు కనొస్తుంది. ఈ హైదరాబాద్లో మేయర్ సీటు కైవసం చేసుకుంటాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ. అప్పుడు హైదరాబాద్ ఏదైతే తెలంగాణ గుండకాయో ఆ గుండకాయ మీద మేము కాంగ్రెస్ పార్టీలో కూర్చుంటాము. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం దడదడలాడుతుంది. వ్యవహారాల ఇన్ఛార్జ్ కూడా మీకు మారిన ఠాగూర్ గారు వచ్చారు, మరి ఎలా ఉంది? మరి పార్టీ ఇంకా పుంజుకునే అవకాశం? ఠాగూర్ గారు స్పష్టంగా చెప్పారు, ఏదైతే సోనియా గాంధీ ఆదేశాల మేరకు ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ
ఆ, విధానాలు ఉన్నాయో ఆ విధానాలు కొనసాగించి ప్రజలకు తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని పెద్ద ఏమి ఇది కాదు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని మన ఠాగూర్ గారు చెప్పారు. అయితే మరి బాలానగర్ నుంచి మీరు పోటీ చేస్తారా అన్నట్టు కూడా తెలుసు. జనరల్ సీట్ కనుక మరి మీ యొక్క విధానం ఎలా ఉండబోతుంది? నేను ఖచ్చితంగా దాదాపు 20-25 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నా. కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నాకు ఈ రెండోసారి డివిజన్ అధ్యక్షుడు పదవి కాంగ్రెస్ పార్టీకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నీవి 8 సీట్లు జనరల్గా ఉన్నాయి గతంలో. ఇప్పుడు బి ఆ ఏ డిక్లరేషన్ అయితే రిజర్వేషన్ ఇంకా తెలియదు. ప్రభుత్వము డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే రిజర్వేషన్ తెలుస్తుంది. ఆ రిజర్వేషన్ ఏదైనా సరే నాకు జనరల్ సీట్లో కాంగ్రెస్ పార్టీ నాకు ఈ యొక్క అవకాశం ఇవ్వవలసిందిగా నేను మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నా, మా జిల్లా అధ్యక్షులను కోరుతున్నాను, అలాగనే ఎంపీ మల్కాజ్గిరి రేవంత్ రెడ్డి అన్న గారు కోరుతున్నాను. ఎందుకంటే నా ఫ్యామిలీ రాజకీయంగా కాదు, నేను ఒక కష్టపడి ఈరోజు ఈ అధ్యక్ష పదవి రెండోసారి దక్కించుకున్నందుకు చాలా గర్వపడుతున్నాను. అయితే మరి ఎంతసేపు నా కాంగ్రెస్ వాళ్ళు చంద్రశేఖర్ రావు దళితులకు సీఎం ఇవ్వట్లేదు, దళితులకు సీఎం ఇవ్వట్లేదు అని మాట్లాడుతారు. మరి కాంగ్రెస్ పార్టీ దళితుల పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు అందరు గ్రహిస్తున్నారు. వాస్తవానికి ఇవి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే ఖచ్చితంగా దళితులను ముఖ్యమంత్రి చేస్తుండే సోనియా గాంధీ గారు. ఇప్పుడు మన జిహెచ్ఎం సెలక్షన్లో అధికారం మేయర్ సీట్ వచ్చిందనుకో, ఖచ్చితంగా గతంలో రాజ్ కుమార్ గారికి మన మేయర్ అది డిప్యూటీ మేయర్ ఇచ్చారు. అవి ఆయన దళితుడే. బండా కార్తిక్ రెడ్డి గారు మేయర్ చేశారు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మేడకారు. దాని తర్వాత ముస్లిమ్స్ ఎంఐఎం పార్టీ వాళ్ళు పొత్తులో మేయర్ సీట్ని కైవసం చేసుకోవడం జరిగింది. దాని తర్వాత రాజ్ కుమార్ అన్నగారికి ఇచ్చారు. ఇప్పుడు హైదరాబాదులో ఖచ్చితంగా దళితులకు న్యాయం జరిగే పార్టీ అంటే చేసే పార్టీ అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అందరు దళిత సోదరులందరూ నేను ఒక మనవి చేస్తున్నాను, ఇప్పుడైనా గ్రహించి తెలంగాణ దళిత సోదరులందరికీ నా ఒక వినపం ఏంటంటే, మనకు టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి చేసి అన్నాడు, ముఖ్యమంత్రిని చేయలేడు. కావున ఇప్పుడైనా మనం అందరం కళ్ళు తెరుచుకొని మనకి ఏ పార్టీ అయితే న్యాయం చేస్తుందో ఆ పార్టీకి మనం న్యాయం చేయాలని కోరుతున్నాను. అయితే యూపీలో జరిగినటువంటి హత్రాస్ దాని మీద అయితేనే మీ రాష్ట్రంలో కూడా దళితపైన జరుగుతున్నటువంటి దానిపైన మీరు ఎలా ఫోకస్ చేస్తారు? ఉత్తరప్రదేశ్లో ఏ ఒక దళిత మహిళని అంటే అంత ఘోరంగా చంపినారంటే వాళ్ళకి ఏం శిక్ష ఇచ్చింది ఆ ప్రభుత్వం, యోగి ప్రభుత్వం తెలియలేదు. ఇప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న రాహుల్ గాంధీ గారు అక్కడ వెళ్తుంటే ఆ పోలీస్ స్థాయి సిబ్బంది చాలా కించపరిచే విధంగా తోయడం జరిగింది. తోస్తే అది కింద పడడం జరిగింది. అంటే ఒక బాధ్యత గల పొలిటీషియన్, ఒక పార్టీకి కాబోయే రోజులలో ప్రైమ్ మినిస్టర్ అయిన ఒక వ్యక్తిని అంత దారుణంగా తోయడం అంటే చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఆయన మన భారతదేశం కాక ప్రపంచ దేశాలకు తెలిసిన ఒక నాయకుడు ఆయన రాహుల్ గాంధీ గారు. ఎంత డబ్బు ఉన్నా లేకున్నా అని ఒక సామాన్య వ్యక్తిగా ఆయన ఒక సామాన్య కుటుంబానికి వెళ్ళి పరామర్శించడమా అంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుంటే కదా వాళ్ళు చేసిన తప్పులన్నీ తెలుస్తాయని ఆయనని పోకుండా చేయడం జరిగింది. అదే ప్రియాంక గాంధీని ఒక కానిస్టేబుల్ ఇట్లా తోయడం జరుగుతుంది. ఒక ఆడామే ఒక ప్రియాంక గాంధీ అంటే ఒక దేశానికి ఒక సంబంధించిన కుటుంబం ఒక ప్రియాంక గాంధీ గారు ఆమెను తోయడం జరుగుతుంది. అంటే ఎంత సిగ్గుచేటంటే మనము ఏ దేశంలో ఉన్నామని మనము చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వము మీరు దూరమై రెండు పర్యాలు అవుతుంది. కార్యకర్తలు కూడా కొంచెం ఇబ్బందిలోనే ఉంటారు. కొంతమంది మీద కేసు కూడా పెడుతున్నట్టు కూడా తెలిసింది. ఏమన్నా ప్రశ్నించే గొంతుకలు లాంటి వాళ్ళు మరి మీ బాలనగర్లో అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని ఎలా సహాయ సహకారాలు అందిస్తారు? మా దృష్టికి కాంగ్రెస్ నాయకులను ఏ విధంగా అయితే ఇబ్బంది పెడుతుందని తెలిసిందనుకో ఖచ్చితంగా మేము ఖండిస్తాము, ధర్నాలు చేస్తాము, రాస్తారోకోలు చేస్తాము. ఏ ఒక్క కాంగ్రెస్ నాయకునికి ఇబ్బంది పడకుండా చేసే బాధ్యత మా రేవంత్ అన్న గారిది ఉన్నది. అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు మేడ్చల్ మాల్కాజీ అధ్యక్షులు కూనా శ్రీశరమన్న గారు ఉన్నారు. మన కూకుట్పల్లిలో మా నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి ఏం ఇబ్బంది పడకుండా చేసే బాధ్యత మాదని చెప్తున్నాను నేను. అయితే ఇప్పుడు బాలనగర్లో మరి ఈ వచ్చే ఎలక్షన్లో మరి ఏం సమస్యలు ఉన్నాయి గుర్తించారు? వాటిపైన మీ గలం వెళ్తారు ఈ ఎలక్షన్ల వరకు? ఇప్పుడు బాలనగర్ డివిజన్లో ప్రధానమైన సమస్య ఏంటంటే దిల్కుష్ నగర్లో రహదారి లేదు, మెయిన్ రహదారి లేదు. తెలుసున్నారు అది డిఫెన్స్ ఏరియాలో ఉన్నది. గతంలో సర్వే సత్యనారాయణ గారు అది మూసేస్తే అది తెరిపించడం జరిగింది ఎంపీ ఉన్నప్పుడు. ఇప్పుడు ప్రభుత్వము 7 ఏళ్ళు అవుతున్నది ఆ రోడ్ రహదారి పట్టించుకోలేరు. ఆ రహదారి ఎలా ఉందంటే మార్నింగ్ వెళ్ళేటప్పుడు వర్షం పడ్డదనుకో చాలా గుంతలు ఉన్నాయి, చాలా బురద ఉంటుంది. దానిపైన నేను జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రేవంత్ అన్న గారు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. రేవంత్ అన్న గారు ఖచ్చితంగా అది పార్లమెంట్లో మాట్లాడతారు.
మాట్లాడి డిఫెన్స్ మినిస్టర్తో మాట్లాడి ఆ రహదారి వేపిస్తారు, జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. అలాగనే ఇప్పుడు వాటర్ మంచినీళ్ళ సమస్య ఉన్నది, మంచినీళ్ళు చేసినట్టు కానీ మీరు గమనించాలి. చెరమరాజు కాలనీ కానీ డిఎస్ కాలనీ కానీ రాజు కాలనీలో కానీ బాలనార్లో సీతారాం బస్ అవన్నింటిలో నీళ్ళు సరిగ్గా రావు. దానిపైన మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. రోడ్లు అంటారంటే రోడ్లు మా కౌన్సిలర్స్ ఉన్నప్పటి నుంచి రోడ్లు వేయడం జరిగింది. ఆ ఉన్న రోడ్లు తీసి అదే పాత గోడకు సున్నం వేసినట్టు వీళ్ళది ఉన్నది, వీళ్ళు చేసింది ఏం లేదు. ప్రాజెక్టులు ఏదైతే చారణతో అయ్యే ప్రాజెక్టులు రూపాయి దాకా తీసుకోవద్దు, ఏమంటే మేము కట్టినామని సంకలేరు తప్ప మిగతా ఏం లేదు. ఈ బాలనార్ బ్రిడ్జ్ అప్పుడు మన కాంగ్రెస్ హయాంలోనే మన జయప్రకాష్ నారాయణ గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడే శాంక్షన్ అయింది. దాన్ని ఎక్స్టెన్షన్ చేసిరు తప్ప వీళ్ళు తీసుకొచ్చింది ఏం లేదు. ముందే శాంక్షన్ అయింది అది, జయప్రకాష్ నారాయణ ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మన బాలనార్ ఇండస్ట్రియల్ ఏరియాలో బ్రిడ్జ్ శాంక్షన్ అయింది అది. అయితే గతంలో చూసినట్టయితే కొంచెం ఎంఐ అంటే మైనార్టీ సోదరులందరూ కూడా కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నట్టు తెలిపింది. కానీ ఇప్పుడు కొంచెం దూరమైనట్టు మరి ఆ యొక్క వర్గాలను మీ దృష్టి మళ్లించడానికి ఏం చేస్తారు? ఇప్పుడు మైనార్టీ సోదరులు అందరూ గమనించాలి ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు 12% రిజర్వేషన్ చేసినారు అని ప్రకటించాడు. 12% రిజర్వేషన్ మైనార్టీ సోదరుకు వచ్చిందా? మైనార్టీ సోదరు ఇప్పటికైనా గ్రహించాలి. కాంగ్రెస్ పార్టీ గరీబొంక పార్టీ. ఈసారి మైనార్టీ సోదరులందరికీ నేను విన్నపించుకునేది ఏంటంటే మీరందరూ కాంగ్రెస్కు అండదాన్ని ఇవ్వండి. రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి హయాంలో అప్పుడు 4% రిజర్వేషన్ చేసిండు. మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు చేస్తలేరు? 12% అన్నాడు. ఆషామాష అవుతుందా 12% అంటే? చెప్పడం మస్తు ఉంటుంది, దాన్ని అమలు చేయడం కేవలం కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. చివరిగా మరి రాష్ట్రంలో స్తబ్దత ఉంది. పిసిసి అధ్యక్షుడు మారుతుడు అని ఒకసారి రేవంత్ రెడ్డి కూడా వచ్చే అవకాశం ఉంది ఒకసారి అంటారు. దీని మీద క్లారిటీ మీకు ఏమైనా ఉందా? ఎవరైతే బాగుండే అవకాశం ఉంది, పార్టీ ముందుకు వెళ్ళే అవకాశం ఏమైనా చెప్పగలరా? ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షులు, టీపీసీసీ అధ్యక్షులున్నా, రేవంత్ రెడ్డి గారు అధ్యక్షులున్నా, మేము డివిజన్ నాయకులం కాబట్టి మా అధిష్టానం సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఎవరైతే తెలంగాణలో టీపీసీసీ అధ్యక్షులు పెడతారో వాళ్ళ కింద వాళ్ళ అనుచరులముగా మేముండి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మేము ఏ వర్గానికి అని కాదు, కాంగ్రెస్ పార్టీ వర్గం మాది అంతే. దుబ్బాకలో ఎలా ఉండబోతుంది ఏమైనా ఎంక్వైరీ చేశారా మరి ఈ మధ్య కాలంలో? దుబ్బాకలో ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న గారు కానీ కొంతమంది నాయకులందరినీ అక్కడ ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ ఇక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్లో రెడీ అయ్యి వెళ్తున్నారు, అన్ని మీటింగ్లు పెట్టినారు. ఈరోజు దుబ్బాకలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సీటు కైవసం చేసుకుంటుందని ఆ రోజు ఆడ ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారని తెలిసినది. ఖచ్చితంగా ఆ దుబ్బాక ప్రజలందరూ కూడా నేను ఒక విన్నపం ఏంటంటే ఈసారి మీరు దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే తెలంగాణలో మొత్తం వ్యతిరేకత ఎవరైతుందో అందరూ బయటకు వస్తారని నాకు విన్నపించుకుంటున్నాను. పట్టభద్ర ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. అంటే కొంతవరకు నిరుద్యోగులు కొంచెం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. మరి వాళ్ళందరూ మీ వైపు తెలిపిన ప్లాన్ ఏమైనా చేస్తారా? ఖచ్చితంగా పట్టభద్రులు అందరూ కూడా ఈసారి కాంగ్రెస్కే మద్దతు పలుకుతున్నారు. మీరు ఓయిలోవి చూడాలి, ఓయిలోవి ఎంతోమంది మాట్లాడుతున్నారు. ఈరోజు నిరుద్యోగ బృహతి ఇస్తున్నారని అవి ఎక్కడ పోయినది ఏమో తెలియదు, అది ఎప్పుడు అమలు చేస్తారో తెలియదు. కానీ ఆ ప్రజలందరూ చాలా ఇబ్బందిగా ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఓట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటారని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. V3 న్యూస్కి మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎడ్ల ప్రభాకర్ తరఫున మీకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. బాలానగర్ డివిజన్ రెండోసారి అధ్యక్ష పదవి నిర్వహిస్తున్నటువంటి ఎడ్ల ప్రభాకర్ గారు చెప్పినటువంటి విషయాలు బాలానగర్ డివిజన్లో అభివృద్ధి చేస్తున్నామని చెప్పేది ఒట్టి మాట. మరి ఏదైతే నీళ్లు తాపాం అనేది కూడా గత తరతరాలుగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డెవలప్మెంట్, వీళ్ళు చేసింది గోరంతా, మేము చేసింది కొండంతా. హైదరాబాద్కు నల్గొండ నుంచి మరి నాగార్జున సాగర్ నుంచి కూడా నీరు తరలించింది మేము, హైదరాబాద్ వాటర్ తాపింది మేము, ఇంటింటికి నల్లా ఇస్తాము, ఎలక్షన్లో ఓటు అడగామని చెప్పినటువంటి పార్టీ, దళితుని సీఎం చేస్తున్నటువంటి పార్టీ, రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించినటువంటి పార్టీ. మరి అలాగా చూసినట్టయితే మైనార్టీకి 12% రిజర్వేషన్ ఇస్తానని మోసగించినటువంటి పార్టీ. జిహెచ్ఎంసీ ఎలక్షన్లు అయితేంది, దుబ్బాక ఎలక్షన్లు అయితే మా వాడిని ఖచ్చితంగా కనిపిస్తాం. రాబోయే రోజుల్లో మేయర్ను కైవసం చేసుకుంటాం. బాలానగర్ నుంచి ఎటు పరిస్థితుల్లో నేను పోటీ చేస్తాను, కాంగ్రెస్ వాణి వినిపిస్తానని తెలియజేశారు. చూసిన విత్ న్యూస్ కెమెరామెన్ గురుమూర్తితో మీ సురేష్ దండు.